హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మా హాల్ అండి. చూసి భయపడొద్దు. పిల్లలు ఎలా అయితే చేసేసారు చిందరవందరగా. మొత్తం బొట్టు పిల్లలు, గాజులు, దువ్వాన్లు అవన్నీ కూడా విడివిడిగా పడేస్తారండి. ఎంత సర్దినా అంతే. చూడండి, చెత్త అయితే ఏ విధంగా వచ్చింది. ఈరోజు అయితే నేను క్లీనింగ్ తీసుకున్నానండి హాల్ అంతా. గాజులు అయితే ఈ బాక్సుల్లో అయితే నేను వేసేసానండి. ఈలోపు మా బావ రొయ్యలుని కోడిగుడ్లు అయితే తీసుకొచ్చారు. కలిపి కాంబినేషన్ వండమన్నారు. నాకైతే డ్రింక్ కూడా తీసుకొచ్చారు, తాగేసానండి. చూడండి, నేను హాల్ అయితే ఈ విధంగా అయితే సర్దానండి. నీట్గా, చాలా నీట్గా అయితే సర్దాను. పేపర్స్, పాత పేపర్స్ అన్ని తీసేసి కొత్త పేపర్లు వేసి చాలా నీట్గా సర్దాను. డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఈ విధంగా అయితే నేను సర్దానండి. లోపల ఉన్న బొమ్మలన్నీ కూడా శుభ్రంగా తుడిచేసి మళ్ళీ పెట్టేశానండి. నాకేం కావాలో అవన్నీ కూడా నేను సపరేట్గా పెట్టుకున్నానండి నీట్గానే. దువ్వాన్లన్నీ కూడా వాష్ చేసేసాను. వాష్ చేసేసి పిల్లల క్యారేజీ బ్యాగులు కూడా నేను వాష్ చేసేసి ఆరబెట్టేసానండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే వేసాను. గాజులు, చైన్స్ అయితే దీని బ్యాక్ సైడ్ అయితే పెట్టానండి. ఈలోపు స్టార్ మా పరివార్ అయితే చూశానండి. చాలా బాగుందండి. నిన్నైతే శ్రీముఖి చాలా బాగా అయితే చేశారు. రైస్ అయితే వండేసానండి. రైస్ వండేసి కర్రీ అయితే చేసేసాను. కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు కర్రీ వండానండి. పులుసు వండానండి. చాలా టేస్టీగా అమ్మిగా అయితే వచ్చిందండి. చూస్తుంటుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఈలోపు మా బావ అయితే వచ్చారు. ఫ్రెష్ అయ్యి వచ్చేసి నేనైతే రైస్ అయితే వడ్డించానండి. రైస్ కర్రీ వడ్డించుకుని ఇద్దరం అయితే భోజనం అయితే చేసేసామండి. చూడండి, ఈ విధంగా అయితే తినాలండి. ముద్ద ముద్దకి రొయ్య పెట్టుకుని తినడం అయితే నాకైతే చాలా ఇష్టం అండి. మా మామ అయితే నేతి మైసూరుపాకు ఇచ్చిందండి. కొంచెం టేస్ట్ చూసానండి. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద పల్లీలు అయితే నేను బాగా ఫ్రై చేశానండి. బాగున్నదండి. తర్వాత నిన్నైతే నేను అడిగానండి మా వారిని, నాకు నేరేడుకాయలు కావాలని. అవైతే తెచ్చి ఇచ్చేసారు. అవి కూడా తినేసానండి. తినేసి స్లీప్ వేసేసి 5:30కి లేసానండి. టీ పెట్టి తాగేసి బట్టలు మడత పెట్టేసి ఇల్లు అయితే తుడిచేసాను. ఒక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.